తెలంగాణలో పక్కా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తోంది కమలం పార్టీ. ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే కేంద్ర బడ్జెట్పై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు బీజేపీ నేతలు. నేటి నుంచి 23వ తేదీ వరకు బడ్జెట్ పైన ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జాతీయ నాయకులతో ప్రచారం చేయబోతున్నారు. ప్రతి వర్గానికి రంగానికి లబ్ధి చేకూరే విధంగా బడ్జెట్ ఉంది అంటోంది బీజేపీ. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో బడ్జెట్ పైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనికోసం 5 సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటే విధంగా ప్రచారం చేయనున్నారు. మొత్తానికి తెలంగాణలో బీజేపీ ఒక పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తోంది. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, బీజేపీ గతంలో మాదిరిగానే కాస్త బలంగా ముందుకు వెళ్లే ప్రయత్నం తెలంగాణలో చేస్తోంది. మరీ ముఖ్యంగా బడ్జెట్ విషయంలో జరుగుతున్న వ్యతిరేకత విషయంలో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి ఒక ప్రయత్నం అయితే చేస్తోంది. సో ప్రణాళిక అంతా ఎలా ఉండబోతోంది, వివరాలేంటి? ఎస్ రాజేశ్వరి, తెలంగాణలో బీజేపీ బలపడేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలని చెప్పి చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రతి ఎన్నికల్లో కూడా పోటీ చేస్తాము, అది కూడా సింగిల్గానే పోటీ చేస్తామని గతంలో ఏదైతే ప్రకటించడం జరిగిందో అదేవిధంగానే తెలంగాణలో మరింత బలపడేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంది. తాజాగా ఏదైతే కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్పై ఇప్పటికే రాష్ట్రంలో విమర్శలు రావడంతో దాన్ని కూడా ఒక అస్త్రంగా చేసుకోవాలని చెప్పి బీజేపీ భావించింది. రాష్ట్రంలో జిల్లాల వారీగా ప్రతి జిల్లాలో కూడా దీన్ని ప్రచారం చేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా బడ్జెట్ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కూడా ఇప్పటికే పార్టీ నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి 5 సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర నాయకులతో కలిపి మొత్తానికి ఈ యొక్క కమిటీలో 5 ఉంటారు. ఈ 5 కూడా ఈ యొక్క సమావేశాలను సమన్వయం చేస్తారు. ఈ రోజు నుంచి ఈ నెల 23వ తేదీ వరకు కూడా ఈ యొక్క బడ్జెట్పై అవగాహన కార్యక్రమాలు, సదస్సులు ప్రతి జిల్లా కేంద్రంలో ఉంటాయని చెప్పి ఇటు బీజేపీ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఎందుకంటే ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, తెలంగాణలో ముఖ్యంగా బడ్జెట్లో ఏదైతే ఉందో బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది, కేటాయింపులు లేవు అని చెప్పి కూడా ఏదైతే విమర్శలు చేస్తూ ఉన్నారో దాన్ని కౌంటర్ చేసేందుకు బీజేపీ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఏదైతే బడ్జెట్లో ప్రధానంగా 12 లక్షల వరకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఏదైతే ఇవ్వడం జరిగిందో దాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఇప్పటికే పార్టీ భావిస్తూ ఉంది. దాంతోపాటు ఇప్పటికే రైల్వేల్లో అత్యధికంగా ఏపీ తర్వాత కేటాయింపులు తెలంగాణకే జరిగాయి. అది కూడా 5,337 కోట్లు రైల్వేలకు కేటాయించాము. అదేవిధంగా ఇతర రంగాలకు ఏవైతే సంక్షేమ పథకాలకు కానివచ్చు, అభివృద్ధి పథకాలకు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు వివరించాలని చెప్పి బీజేపీ నేతలు అయితే నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నడుస్తూ ఉంది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా రేపో మాపో నోటిఫికేషన్ కూడా వచ్చే ఈ సమయంలో ఖచ్చితంగా దాన్ని ఒక ఆయుధంగా చేసుకోవాలని చెప్పి బీజేపీ అయితే నిర్ణయించుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఏదైతే ఇటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావచ్చు, అదేవిధంగా 2 టీచర్స్ ఎమ్మెల్సీ కావచ్చు, ఖచ్చితంగా ఈ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అనేది ఈ టీచర్స్ ఎమ్మెల్సీలో భాగంగా బాగా ఉపయోగపడుతుందని చెప్పి పార్టీ భావిస్తూ ఉంది. 12 లక్షల వరకు కూడా ట్యాక్స్ ఏదైతే ఉందో ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఏదైతే ప్రభుత్వం ప్రకటించడం జరిగిందో ఈ బడ్జెట్లో ఇది ఖచ్చితంగా ఆయా ఉపాధ్యాయ వర్గాలను ఇది ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది, వాళ్ళకు ఉపయుక్తంగా ఉంటుంది. దాన్ని మరోసారి తీసుకెళ్లాలి ప్రజల్లోకి బలంగా అని చెప్పి పార్టీ భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ ఇట్లాంటి నిర్ణయం తీసుకుందని చెప్పి కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇక ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే అస్త్రాన్ని కూడా వాడుకోవాలని బీజేపీ భావిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు అవన్నీ కూడా వాటికి కూడా ఎక్కడా కూడా నిధులు తగ్గించలేదు, ఇంకా పెంచామని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ సంక్షేమ పథకాల్లో తెలంగాణ వాటా ఎంత అనేది కూడా జిల్లాల వారీగా లెక్కలు తీసి కూడా ఆయా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలకు వివరించేందుకైతే బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. ఈ యొక్క ఏదైతే ఈ జిల్లాల వారీగా ఏదైతే ఈ ప్రచార కార్యక్రమాలు ఉంటాయో ఈ ప్రచార కార్యక్రమాలకి జాతీయ నాయకులను కూడా ఆహ్వానించేందుకు బీజేపీ నాయకులు ఇప్పటికే ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నారు. ఈ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఈ సమావేశాలకు కేంద్ర మంత్రులు, ప్రధానంగా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 2 కేంద్ర మంత్రులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మరో మంత్రి బండి సంజయ్, వీళ్ళిద్దరితో పాటు ఏపీ రాష్ట్రానికి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి, అదేవిధంగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, అదేవిధంగా ఇతర జాతీయ నేతలను కూడా ఏదైతే ఈ యొక్క సమావేశాలు ఉన్నాయో వీటికి హాజరు కావాలని చెప్పేసి ఇప్పటికే పార్టీ కూడా ఆదేశించడం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చి ఈ బడ్జెట్పై ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి ఈ బడ్జెట్ వల్ల ఏం లాభం చేకూరిందనే దానిపై అయితే ప్రధానంగా
వీళ్ళు లెక్కలతో సహా వివరించే అవకాశం కనిపిస్తూ ఉంది. తద్వారా ఇటు కాంగ్రెస్ కానివచ్చు, ఇటు బీఆర్ఎస్ కానివచ్చు, ఇటు కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పి పార్టీ నేతలు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తెలంగాణకు బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందని చెప్పేసి ఏదైతే ప్రచారం చేస్తూ ఉన్నారో ఆ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అయితే ఈ రానున్న ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు, అంతకు ముందే జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీకి లాభం చేకూరుతుంది. ప్రచారం కూడా పూర్తయినట్లు అవుతుందని చెప్పి బీజేపీ నేతలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఒక కార్యాచరణ అయితే రూపొందించారు. ఈ రోజు నుంచి ఈ నెల 23వ తేదీ వరకు కూడా ఈ యొక్క ప్రచార కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.